పెళ్లి కార్డు చూసి పుట్టింటికి తిరిగొచ్చి గాయత్రి మాధవ్ పెళ్లి చేసిన లలిత షాక్లో పురుషోత్తం. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మాధవ ఈ గాయత్రి పెళ్ళికి రాకపోవడంతో మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా నేనే చేశాను, గాయత్రి మాట నమ్మి ఈ ఏర్పాట్లన్నీ చేసి నిన్ను బాధ పెట్టాను పెద్ది అని చెప్పాను అంటూ ఉంటే, వదిలేసే అన్నాను కదా, ఇక ఆ విషయం గురించి మాట్లాడకు. ఎందుకంటే అక్కడ దాని పరిస్థితి ఏంటో మనకు తెలీదు. అది రాకపోవటం దాని తప్పు కానీ నీ తప్పు కాదమ్మా, వదిలేసే అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి చాలాసేపు ఏడుస్తుంది. అలా ఏడ్చినటువంటి మహాలక్ష్మిని చాలా వరకు ఓదారుస్తాడు ఇక మాధవ్ అయితే. అలా ఓదార్చిన తర్వాత ఇక మాధవ్ ఒకటే చెప్తాడు, ఇక నువ్వు విషయం గురించి మర్చిపో, దయచేసి ఇంకా ఏడవకు, చిన్నపిల్లలా ఏంటది అని చెప్పని అంటే, సరే అయితే వదిలేస్తాను అని చెప్పని అంటుంది. ఇక చక్రి మహాలక్ష్మిని ఆట పట్టించడం మొదలు పెడతాడు. అని చెప్పి గట్టిగా ఏడిస్తే, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుంది. ఇప్పుడు దాకా మీరు చేసింది అదే కదా అంటే, మీరు దున్నపోతలో ఏడుస్తున్నారు అంటుంది. మరి మీరు ఏడ్చిందేంటి, కాకి పిల్లలానా లేకపోతే కోయల పిల్లలానా అని చెప్పని అంటాడు. ఏంటి సెటైర్లు వేస్తున్నారా అని అంటే, సెటైర్లు కాదండి, మీరు ఏడిస్తేనేమో బాగుంటుందా, నేను ఏడిస్తేనేమో దున్నపోతలా ఉంటుందా, మరి ఇంత ఏమాత్రం కూడా ఫీల్ అవ్వకుండా ఎలా అంటారండి అని అంటే, నాకు చాలా బాధగా ఉంది పెద్ది ఇలా చేసినందుకు, పెద్దికి గాయత్రి ఇలా చేసినందుకు అంటే, అది దాని తప్పు, మీ తప్పు కాదు కదా. సరే మీరు నాకు 25,000 బాకీ అంటాడు. 25,000 ఎందుకు అంటుంది. పెళ్ళి ఏర్పాట్లన్నీ ఇచ్చేసేయి, పూజారితో మాట్లాడు అంటూ పెద్ద పెద్ద ఆర్డర్లు వేశారు కదా, ఇప్పుడు వాటన్నిటికీ 25,000 ఖర్చు అయింది మరి అని అంటాడు. సరేనండి, అన్ని డబ్బులు లెక్క కట్టండి, నేను మీ ఇంట్లో తిన్న తిండికి కూడా అని అంటే, ఏంటండి మీరు అన్నిటికీ డబ్బు ఇచ్చేస్తాను అంటూ మాట్లాడతారు అని చెప్పని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి ఇవ్వాలండి లేకపోతే ఎలా అని అంటుంది. సర్లే కానీ ఏడుపు అయిపోయిందిగా, వెళ్ళి పడుకోండి అని చెప్పని అంటాడు మాధవదేవి. చక్రి అయితే మహాలక్ష్మితో. దాంతో ఇక్కడ వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇంకా ఉదయాన్నే అందరూ కూడా కూర్చుని బాధగా ఉంటారు. ఈలోపు మాధవ అన్నీ వండి పెట్టేశాను, తినేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటే, మహాలక్ష్మి వచ్చి, మీకేమాత్రం సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమి లేవా, మీ అందరికీ ఎంత ఒళ్ళు బా 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 అంటూ ఉంటే ఏదో మింగేసింది అనుకుంటాడు మాధవ అయితే. ఇక బద్ధకాలు ఎక్కువైపోయినాయి అని చెప్పని అంటూ, కాఫీ కూడా పెద్ద తెచ్చివ్వాలా, పెట్టిన కాఫీ పోసుకు తాగడానికి కూడా నొప్పులా మీకు, క్యారేజ్ వండలేదు, టిఫిన్ చేయలేదు అంటూ ఏంటి ఆర్డర్లు వేస్తున్నారేంటి ఆర్డర్లు అని చెప్పని మాట్లాడేసరికి, అది కాదు అంటూ ఉంటే, ఏది కాదు, అది కాదు లేదు, ఇది కాదు లేదు, ముందు నోరు మూసుకొని మీరు నేను చెప్పింది చేయండి అని చెప్పేసేసి మాట్లాడుతుంది మహాలక్ష్మి. ఇక అన్న తర్వాత ఏం చేయాలంటారు అని అడుగుతాడు చక్రి అయితే. ఏం చేయాలా, ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక్కటే, అదేంటంటే ముందు ఎలా అయినా గాయత్రిని మర్చిపోయాలా, పెద్దిని ప్రిపేర్ చేయటం అంటే అది మా వల్ల కాదు కానీ ఇంకేదైనా చేస్తాం, ప్రస్తుతానికైతే ఎవరి పనులకు వాళ్ళు వెళ్తాం అంటారు. ఇక మాధవ పనికి బయలుదేరుతూ, అందరూ అన్నాలు తినండి, ఎవరు వదలకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా నారాయణ సెంటర్లో కూర్చుని టీ తాగుతూ ఉంటే, గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి పెళ్లి కొడుకు తాలూకా వాళ్ళు గాయత్రి గురించి ఎంక్వైరీ చేయడానికి వస్తారు. వాళ్ళు కాస్త నారాయణ దగ్గరే కూర్చునేసరికి కరెక్ట్గా వచ్చారు అంటూ నారాయణ జరిగింది అంటే ఉన్నాయే చెప్తాడు. పురుషోత్తం గురించి, తాయారు గురించి, ఇలా అన్నీ కూడా ఉన్నవే చెప్తారు. చెప్పేసరికి ఇక అదంతా కూడా వాళ్ళు, వామో పెళ్ళికి ముందే ఎన్ని తెలియడం మంచిదైంది అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు మాధవ వచ్చి అదంతా సరిచేసి అలా కాదు ఇలాగా అని చెప్పి గాయత్రి వాళ్ళ గురించి చాలా మంచిగా చెప్పేసరికి, చాలయ్యా, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు, వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా కూడా చెడ్డవాళ్ళని చెప్పే రోజులు, అలాంటిది ఒక విషయాన్ని ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అని చెప్పి అర్థమయ్యేలా చెప్పావు, ఈ సంబంధం మేము ఖాయం చేసుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఒరేయ్ ఏమి సన్నువురా నువ్వు, ఇప్పుడు వాళ్ళు ఈ సంబంధం వద్దనుకుంటే చచ్చినట్టు నీకిచ్చి పెళ్లి చేస్తారనే కదరా నేను ఇంతలా ఆలోచించింది అని అంటే, అవసరం లేదు నాన్న, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటున్నాం అని చెప్పి తాయారు వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి కార్డులు కొట్టిస్తున్నామని చెప్తారు. సరే అంటుంది తాయారు.
ఇక ఈ పెళ్లి కొడుకు తాలూకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెళ్లి కార్డులన్నీ కొట్టించిన తర్వాత వీళ్ళకి ప్రతాప్ తోటి బంధుత్వం ఇన్ ద సెన్స్ ఫ్రెండ్షిప్ ఉండడంతో ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి పత్రిక ఇస్తారు. ఇచ్చేసరికి ప్రతాప్ ఇంట్లో లేకపోవడంతో లలిత ఆ పెళ్లి పత్రిక తీసుకుంటుంది. తీసుకున్న లలిత ఆ ఫోటోలు ఆ పేర్లు అవన్నీ చూసి ఈ సంబంధం తాలూకు డీటెయిల్స్ చెప్తారా అంటే ఇక నారాయణ గురించి తాయార్ గురించి ఇంకా అలాగే గాయత్రి గురించి ఇలా అన్నీ చెప్పి వీళ్ళ అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. ఒక అన్నయ్య ఏమో ఈవిడ దగ్గరే ఉంటారు, ఇంకొక అన్నయ్యకేమో ఈవిడికి ఆయనకి పడదంట అనేసి అన్నీ చెప్తే ఆయన పేరు నారాయణే కదా అంటే అవును నారాయణే అంటే సరే అయితే అనేసి మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి ఇక హారికని పిలిచి హారిక చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక వైపుకి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మీ మామయ్య గారి దగ్గర నువ్వే మేనేజ్ చేయాలి. నేను అక్కడికి వెళ్తున్న విషయం వాళ్ళకి తెలియకూడదు అంటే ఎక్కడికి అత్తయ్య గారు అంటుంది. నా పుట్టింటికి అంటుంది. పుట్టింటికా? మామయ్య గారు ఏమంటారో, ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు. ముందు ఆయన ఆ బంధాన్ని వద్దనే కదా మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు అని చెప్పని అంటే పర్వాలేదు నేను చెప్పుకుంటాను, నువ్వైతే నాకేం తెలియదండి, పనుండి వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పారు అని చెప్పు. సరేనా? అక్కడ అన్నీ బాగుంటే నేను ఉంటాను, లేదంటే వచ్చేస్తాను అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్తుంది హారిక. ఇంకా అలా అన్న తర్వాత ఇక లలిత అయితే తయారు వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది. ఇక అలా వచ్చిన తర్వాత అక్కడ నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాదు, తాయారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తాయారు లలితను చూసి ఏంటి ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చిందా పుట్టిల్లు అని చెప్పని అంటే నాకు ఇన్నేళ్లకైనా గుర్తొచ్చింది, మీకు ఇన్నేళ్ళైనా కూడా నేను గుర్తు రాలేదు కదా, కనీసం నాతో మాట్లాడాలని కూడా అనిపించలేదు కదా అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నానుగా అని చెప్పని అంటుంది. అదే ఫోనుల్లో మాట్లాడుకుంటే చాలే, మనుషులను చూసుకోనక్కర్లేదుగా అని అంటూ ఏంటి గాయత్రి పెళ్ళంట అంటుంది. నీ దాకా వార్త వచ్చేసిందా? ఎవరు చెప్పారు? ఆడేనా? ఆ బుర్ర మిస్సైల్ అదివేనా అని అంటే ఎన్నిసార్లు చెప్పను, చిన్న నేను పట్టుకొని అలాగా బుర్ర మిస్సాలు అది ఇది అనొద్దని చెప్పి అంటే అనక అండ్ నెత్తిన పెట్టుకోవాలా ఏంటి అంటుంది తాయారు. సరే ఇప్పుడు ఇంతకీ గాయత్రికి పెళ్ళి ఎవరితో చేస్తున్నావు అంటే ఇది చెప్పినోడు అది చెప్పలేదా అంటుంది. హలో, నాకు చెప్పడానికి వచ్చింది చిన్నన్నయ్య కాదు, మా ఆయన తాలూకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. ఏంటి అబ్బాయి తరపోళ్ళు ఇచ్చారా అంటే అవును, ఆయనకి వాళ్ళు ఫ్రెండ్స్ అట తీసుకొచ్చారు, అందులో ఉన్న డీటెయిల్స్ చూస్తే తమరి డీటెయిల్స్ ఉన్నాయి, ఇది గాయత్రినా అని చెప్పేసి నువ్వు లాస్ట్ టైం నాకు పంపించిన ఫోటో చూస్తే అది గాయత్రి అని అర్థమైంది, అందుకే గబ్బా బయలుదేరి వచ్చాను, అసలు పుట్టింటి ముఖం చూడకూడదు అనుకున్న దాన్ని రావాల్సి వచ్చింది అని అంటుంది లలిత. పోన్లేవే ఇలాగన్నా వచ్చావు కదా అంటుంది తాయారైతే. ఇక అలా అన్న తర్వాత గాయత్రి వస్తుంది. ఎవరమ్మా అని అంటే ఎవరైతే కావాలి నీకు అంటుంది. ఎవరైతే కావాలా? మన ఇంటికి ఎవరొచ్చినా నేను పట్టించుకునే స్థితిలో లేనిలే వదిలే అంటే కాదమ్మా, నీకు నేను పిన్నిని అవుతాను అని చెప్పని అంటే అవునా పిన్ని బాగున్నారా అంటుంది గాయత్రి. నేను బాగున్నాను కానీ నువ్వు బాగలేవు కదా అంటుంది. అదేంటి పిన్ని ఒకేసారి అంత మాట అన్నారు, నేను బాగానే ఉన్నాను కదా అంటుంది. ఏం బాగున్నావు చెప్పు, నీకు ఇష్టమైన మనిషిని వదులుకొని నీకు ఇష్టం లేని సంబంధం చేసుకుంటూ మనస్సు నిండా బాధతో ఉన్న నువ్వు బాగున్నావా గాయత్రి? నీ మనస్సంతా మాధవ్ దగ్గర పెట్టుకుని నువ్వు మాత్రం నిర్జీవంగా ఇంకొకరింటికి కోడరికం చేయడానికి వెళ్తున్నావు, బాగున్నావా అలా నువ్వు చెప్పు గాయత్రి అంటూ ఉంటే పిన్ని అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది గాయత్రి. ఇంత బాధని కడుపులో దాచుకున్నావా? ఏ అక్క, ఎన్నిసార్లు చెప్పినా నీ మూర్ఖత్వం వదలవా? పిల్లని దగ్గరకు తీసుకుని దాని మనసు అర్థం చేసుకోవాలి కదా అంటే ఏం చేయమంటావే, వాడికిచ్చి పెళ్లి చేయనా? ఏముంది వాడి దగ్గర, ఆ టాపీ పని తప్ప అంటే నిండు మనసు ప్రేమ ఉంది. ప్రతాప్ తోటి నేను వెళ్ళిపోవడానికి కారణం, ప్రతాప్ నన్ను పుట్టింటికి దూరంగా ఉండు అనడానికి కారణం ఆ ప్రేమే. ఇక్కడ జరుగుతున్న గొడవలు, మీ మనస్తత్వాలు ఇవేవి నచ్చక ఎక్కడ నేను తను దూరం అయిపోతామో, ఎక్కడ విడిపోతామోననే భయంతో ప్రతాప్ నన్ను మీకు దూరంగా ఉండమని చెప్పాడు, అందుకే నేను అలా ఉండాల్సి వచ్చింది.
ఆ ప్రేమ కోసం నేను వెళ్ళిపోయిన రోజున మీరందరూ నన్ను అపోజ్ చేశారు. కానీ ప్రతాప్ నన్ను చూసుకున్న తీరుకి, ఈరోజు నేనున్న సంతోషమైనటువంటి జీవితానికి మీరందరూ సంతోషపడట్లేదా? చెప్పండి అని చెప్పని అంటే, అవుననుకో, కానీ మాధవ్ గాడి బ్రతుకు ఎప్పటికీ అంతేనే. అయినా మేము గొడవలు గొడవలు పడి ఉన్నాం. ఆ ఇంటికి నేను ఎన్ని శాపనార్థాలు పెట్టానో నీకు తెలీదా? ఇంకా చెప్పాలంటే నారాయణ అన్నయ్య భార్య చనిపోయింది కదా, మరి అలాంటి ఇంటికి నా కూతురిని ఎలా పంపించను అని అంటే, అన్నయ్య చంపాడో లేదో సాక్ష్యాధారాలు లేవు. కానీ అన్నయ్య ఎందుకు తల ఉంచుకుని ఆ హత్య తనే చేసినట్టుగా వెళ్ళాడో మనకు ఇప్పటికీ తెలీదు. అవి మనం అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. అడిగినా వాడు చెప్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అన్నయ్యకి వదిన మీద ఉన్న ప్రేమ గురించి మనకు తెలుసు. వాడికి అంత ప్రేమ మనసులో పెట్టుకుని వాడే విధంగా వెళ్ళిపోతాడు, వదిని చంపుతాడు చెప్పు? మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు మాధవ్కిచ్చి గాయత్రిని చేయటానికి ఏంటి బాధ అంటే, నేను ఆ ఇంటికి శాపనార్థాలు పెట్టానే అంటుంది. సరే, ఒక పని చేయి, మాధవ్ని గాయత్రిని వేరే ఇంట్లో ఉండమను అని అంటే, అందుగాడు ఒప్పుకోడు అని చెప్పానంటే, నేను ఒప్పిస్తానని చెప్తున్నానుగా, నేనున్నాను కదా అంటుంది లలిత. ఇక అలా అన్న తర్వాత నీ ప్రయత్నం నువ్వు చేయి అంటుంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా గాయత్రిని ఆ ఇంటికి పంపడానికి నువ్వు ఒప్పుకోవాలి, సరేనా అక్క అంటుంది. ఇదేంటి ఇది, ఇలాంటి ఇరకాటం పెట్టావు నాకు అని అంటే, ఇరకాటమే పెట్టాను అని అంటూ లలిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నారాయణ ఇంటికి వెళ్తుంది. నారాయణ ఇంటికి వెళ్ళినటువంటి లలిత నారాయణతో మాట్లాడుతూ ఉంటే నారాయణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎన్నేళ్ళు అయిపోయిందమ్మా నేను చూసి, ఏం తప్పు చేసావనమ్మా మాకు అందరికీ దూరం అయిపోయావు అని అంటే, మీరు కాదన్నయ్య తప్పు చేసింది, నేను. నా భర్తకి నా మీద ఉన్న అమితమైన ప్రేమే నన్ను మీ అందరికీ దూరం చేసేసింది, అంతే. ఆ రోజున హత్య కేసులో నువ్వు జైలుకు వెళ్ళినప్పుడు ఆయన భయపడ్డారు. ఎందుకంటే మీ అన్నయ్య ఆవేశానికి ఏదో ఒక రోజున నువ్వు చేసుకున్న పెళ్ళి ఆయన మనసును నొప్పించవచ్చు. అందుకే నువ్వు ఇక ఆ ఇంటికి వెళ్ళకు అని చెప్పి నన్ను అడిగారు అన్నయ్య. అందుకోసమే ఇక నేనైతే రాలేకపోయాను, ఏమీ అనుకోకు అని అంటుంది. సరేనమ్మా అయితే అంటాడు నారాయణ. ఇక ఈలోపు మాధవ గాయత్రిల పెళ్లి గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆ తాయారు సంగతి తెలిసిందేగా, అది మన మాటినే రకం కాదు కదమ్మా అని అంటాడు. అవుననుకో అన్నయ్య, అలా అని చెప్పి పిల్లల జీవితాల్ని మన చేతులతో మనమే నాశనం చేయకూడదు కదా అని అంటే, చెయ్యకూడదనుకో, కానీ అలా చేయకుండా ఉండటం వల్ల, అదే అలా మనం వదిలేయటం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి నేను అనలేను. అందుకే నేనిక తాయారితో మాట్లాడినా అనవసరం అని చెప్పిన, ఇదిగో నా కోడలు పిల్ల ఉందే, ఇదిగో బంగారు తల్లి అంటూ అమ్మా మహాలక్ష్మి అని పిలుస్తుంది. మహాలక్ష్మి అన్న మాట విన్న లలిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. మహాలక్ష్మినా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక గబగబా లోపల నుంచి వచ్చి చెప్పండి మావయ్య అంటుంది. లలిత ఒక్కసారిగా దిగ్గున లేచి నుంచుంటుంది. మహాలక్ష్మి లలిత వంక చూస్తూ అమ్మా అని చెప్పి గట్టిగా హత్తుకుంటుంది. ఇదేంటి, నా చెల్లెల్ని పరిచయం చేయాలని చెప్పేసి నేను పిలిస్తే ఆ అమ్మ అని హత్తుకుంది అని అలా చూస్తూ ఉంటాడు నారాయణ. ఇట్నుంచి మాధవ అప్పుడే పని నుంచి వస్తాడు. ఇట్నుంచి చక్రి, కేశవ వీళ్ళంతా కూడా ఆ సీన్ చూసి షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మిని చూసిన లలిత, ఏమే తిరిగి తిరిగి ఆఖరికి మీ మేనమామ ఇంటికే చేరావా అంటూ ఉంటే, అదేంటమ్మా నాకు అర్థం కాలేదు అంటే, ఏ చేసుకున్నవాడు ఆ వెధవ మోసం చేశాడా, వదిలేశాడా రోడ్డు మీద, చివరాఖరికి నిన్ను గుర్తుపట్టి మీ మామయ్య ఇంటికి తీసుకొచ్చుకున్నాడా ఏంటే అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, నేను చేసుకున్న మనిషి ఇదిగో ఇతనే, ఇతని పేరు చక్రి, ఆయన నారాయణ మామయ్య గారు, ఆయన కొడుకే ఈయన అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది లలిత. ఏంటి, నువ్వు చేసుకుంది మా నారాయణ అన్నయ్య కొడుకునా అంటుంది. అవునమ్మా, అవును మా మామయ్య గారిని అన్నయ్య అంటున్నావేంటి, నీకు పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు డాడీ అనగానే, ఆయన మాటలే పట్టుకుని నిజం అనుకుని నమ్మాలి, నా పుట్టింటి వాళ్ళంటే ఆయనకి గిట్టదు, అందుకే లేరు, ఉన్నా కూడా మాట్లాడరు అంటూ ఇలాంటి మాటలు చెప్తూ ఉండేవాళ్ళు అని అంటే, ఇక వెంటనే ఇట్నుంచి మహాలక్ష్మి అయితే చాలా సంతోషంగా సంబరంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా చూస్తున్నటువంటి టైంలోనే మహాలక్ష్మి, అమ్మా మొత్తానికైతే నువ్వు వచ్చావు, అది చాలు నాకు అని అంటూ ఉంటే, రావటం కాదే మాధవేడి అని అంటూ చూసేసరికి, అదిగో పెద్ది రానే వచ్చారంటే, పెద్దియా
ఏంటే పెద్ది అని పిలుస్తున్నావు అనగానే, నాకు ఇష్టమైన పెద్ది నీకు తెలుసు కదా అంటుంది. ఆ పిలిపే ఇక్కడ పిలుచుకుంటున్నాను అంటుంది. ఇక అనేసరికి మాధవ్ వచ్చి, కూర్చోండి అత్తయ్య అని చెప్పని అంటాడు. నీ పెళ్లి గురించే వచ్చానురా. చిన్నప్పుడు మీ అమ్మ ఉన్నంతకాలం కూడా గాయత్రి నా కోడలు, మా పెద్దోడి భార్య అంటూ ఉండేది. చనిపోయిన తన కోరిక నెరవేర్చాలి అంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. తను ఎట్టి పరిస్థితుల్లో బాధపడకుండా ఉండాలి అంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. అందుకేరా నేను నీతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటే, అత్తయ్య కొన్ని కొన్ని జరుగుతాయి, కొన్ని కొన్ని జరగవు, అది మనం చెప్పలేం. అలా అని చెప్పేసేసి ఎలా అయినా జరిగించాలి అనుకోవటం మూర్ఖత్వం అవుతుందేమో. తాయారత్తకి నాకు ఇచ్చి పెళ్లి చేయటం అనేది ఇష్టం లేని పని. మరి అలాంటప్పుడు మీరెందుకత్తా అనవసరంగా మాట్లాడి మీరు చెడ్డవాళ్ళు అవుతారు అని అంటే, అది కాదురా, గాయత్రికి నువ్వంటే ప్రాణం. అలాంటి గాయత్రిని నువ్వు ఎలారా వదిలేస్తావు అని అంటే, వదిలేయాలత్తా, వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయాలి, లేకపోతే దాని జీవితం బాగుండదు కదా అంటాడు. బాగుండదు లేరా, కాదని నేను అనట్లేదు, అలా అని చెప్పేసి నువ్వు ఎలా ఇలా చేస్తావు అని చెప్పని అంటూ, నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను అంటుంది. ఏంటతను అనేది అంటే, అవును, వెళ్ళి తాయారక్కతో మాట్లాడి వచ్చాను, అది చచ్చినట్టు ఒప్పుకుంటానని చెప్పని అంది. అది కూడా నువ్వు గాయత్రి వేరు కాపురం పెడితే ఒప్పుకుంటుందట. ఎందుకంటే ఈ ఇంటికి నేను చాలా చాలా శాపనార్థాలు పెట్టాను కాబట్టి ఆ శాపనార్థాలకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా యొక్క బిడ్డని పంపించలేను. ఆ ఇంట్లోకి అడుగు పెట్టినా నా శాపనార్థాలన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని భయపడుతుందిరా అంటే, అవునా, ఎందుకు ఏమవుతుంది, నేను వేరే కాపురం పెట్టడం అనేది జరగదత్తా. నా తమ్ముళ్ళని వదిలేసి, నా నాన్నని వదిలేసి నేను బయటికి పోలేనత్తా అని అంటాడు. సరే, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఊహించే ముందే ఒక మాట చెప్పాను. ఏంటంటే, చూడక్క, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా నువ్వు ఈ పెళ్లి చేయాల్సిందే అని. ఒప్పుకోకపోతే ఏం చేస్తాను, చెయ్యక అని చెప్పని అంది. అనేసేసి అంటూ ఇక లలిత అయితే మాధవ్కి చెప్పేసరికి మాధవ్ చాలా సంతోషిస్తాడు. ఇక వెంటనే నారాయణ అయితే, చాలా బాగుంది, ఇన్నేళ్లకు తిరిగి వచ్చి ఈ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చావు అంటూ ఉంటే, ఇక వెంటనే లలిత తాయారికి ఫోన్ చేస్తుంది. పెద్దన్నయ్య నువ్వు వెళ్ళి కేసు వెనక్కి తీసుకోండి, లాయర్కి చెప్పి కేసుని కొట్టేయించమని చెప్పండి అని అంటే, సరే అయితే అంటుంది. ఇక ఆ ఇంట్లోకే తను వచ్చి కాపురం చేసుకుంటుంది. అర్థమైందా, వేరే ఇల్లు అంటే వాళ్ళందరూ ఇబ్బంది పడాలి, వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగిన వాళ్ళు, వాళ్ళని కొడుకుల్లా పెంచుకున్నాడు, తెలియందేం కాదుగా అని అంటే, నీ ఇష్టం, నేనేం చేయగలను, కానీ పెళ్లి ఖర్చులకు నా దగ్గర రూపాయి లేదు అంటుంది. ఎవడికో ఇచ్చి చేయటానికైతే డబ్బు ఉంది, కానీ వీడికి ఇచ్చి చేయటానికి నీ దగ్గర డబ్బు లేదా అని అంటే, అలా అని కాదు అని అంటుంది. ఇక తాయారు, నువ్వేం మాట్లాడుకో, ఆ డబ్బేదో నేను ఇస్తాలే, నీకు కావాల్సింది ఆ డబ్బేగా అని చెప్పని అనగానే, ఇక వెంటనే అలా కాదే అంటుంది తాయారు, నేను ఇస్తాను, ఆల్రెడీ తీసుకునే వచ్చాను అని అంటూ ఇక వెంటనే లలిత తాయారింటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక వీళ్ళిద్దరికీ కలిపి నెక్స్ట్ రోజునే ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేస్తుంది. అలా పెళ్లి చేసినటువంటి లలిత అక్కడి నుంచి బయలుదేరి ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ప్రతాప్ అయితే చాలా కోపంగా కూర్చుని చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత కోపం అంటే, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు ఎందుకు సడన్గా అని అనగానే, వెళ్ళడమే మంచిదైంది తెలుసా అంటుంది. ఎందుకు అని అంటే, మన ఇంటి పిల్ల కోడలుగా వెళ్ళింది ఎక్కడికో కాదు, మా నారాయణ అన్న ఇంటికే అనగానే, ఏంటి ఆ నారాయణ ఇంటికా, అస్సలే వాడు పెళ్ళాన్ని చంపి అంటే, అబ్బబ్బా మీకు తెలీదు, నిజమేమీ తెలియకుండా ఎందుకు మాట్లాడతారు, ఆయన ఏం పెళ్ళాన్ని చంపలేదు, మీరేమీ అలా అనుకోకండి, ఏదో జరిగింది, ఆ విషయం ఆయన బయట పెట్టట్లేదు అంతే, సరేనా, ఇంకెప్పుడు అలా అనకండి అని అంటూ, పెళ్ళి చేసే వచ్చాలే అంటుంది. నువ్వు వెళ్ళాక చేయకుండా ఎలా ఉంటావు అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఉంది మన దగ్గర కంటే కూడా అని అనేసరికి, అవునా, ఉంటుంది అంటాడు ఇక ప్రతాప్ అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.